తెలుగు భాష పాండిత్యం రావాలి, మర్చిపోకండి. తెలుగు భాష పాండిత్యం గ్రామర్ రాకపోతే నోటుకొచ్చింది వాగుతారు. గ్రామర్ నేర్చుకోండి, తెలుగు గ్రామర్ ఇట్స్ వండర్ఫుల్. ఏమండి, ఈ రోజు ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో కూడా ఎన్నో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ ఉన్నాయండి బైబిల్లో. ఇక డేక్ సెంటర్ దారుణం, ఇంటర్నేషనల్ వెర్షన్ దారుణం, గిడియన్ బైబిల్ దారుణం, అమెరికన్ స్టాండర్డ్ దారుణం. భాషలో తప్పులు అంటే గ్రీకులో వాడిన పదాలు, హిబ్రూలో వాడిన పదాలకి సరైనటువంటి భావ ప్రేరితమైన ఆలోచన వీడు ఇవ్వలేకపోయేది. ఇంచుమించు అతి తక్కువ తప్పులతో ప్రపంచంలో ముద్రణ ఏకైక పుస్తకం తెలుగు బైబిల్ ఒకటేనండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కవి. అంటే ఏదైనా సరే మనది ఎలాగుంటుందంటండి, మన ఇంగ్లీష్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఎవరు పెద్దలు ఎవరు చిన్నలో తెలియదు, అది జనరల్ వర్డ్. అది సోదర సోదరీమణులారా తెలుగు పదం ఉంది, అది జనరల్ వర్డ్. కానీ తెలుగులో కిందకు వచ్చేస్తే అక్కలారా, చెల్లెళ్ళలారా, అన్నలారా, తమ్ముడలారా, చూసి ఆ విభజన అనేది తెలుగు భాషలో మనకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. మామ్, బ్రో, బా. ఈ మధ్యన బ్రదర్ అనడానికి దరిద్రులకు నోరు తిరగటం లేదు. బ్రో అట, బ్రోకరవే బ్రో అంటే. ఒరే బిఆర్ఓ కేఈఆర్ కూడా ఉందరు అందులోను. ఈ సినిమాలో ఉన్న చెత్త చెత్త రచయితలు జస్ట్ చీప్ క్వాలిటీ అండి. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన వాళ్ళు కానివ్వండి, కథలు రాసిన వాళ్ళు కానివ్వండి, ఈవేళ నేను ఎట్లా అంటున్నాను ఆ సినిమాలతో చెప్పండి. గొత్తిగా వల్గర్ పీపుల్ అండి వాళ్ళు, వల్గర్ లాంగ్వేజ్ అది. బ్రో అట, ఆడెవడు ఇంగ్లీష్ గడ్డి తిన్నాడు, నువ్వు గడ్డి తింటావరా, ఆడు గొడ్ల కుదురుతాను, గొడ్ల కుదురుతారా. ఆ కల్చరే కదా ఏడుస్తుంది ఇండియాలో ఈరోజు. మనకంటూ ఒక సంస్కృతి ఉందని, మనకంటూ ఈ భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉందని మర్చిపోయిందండి ఈరోజు. బ్రో అంటే ఏడు, బ్రో అంటే బ్రదర్ అని చెప్పింది. అదే బ్రో అంటే ఎంత బ్రదరే అనుకోవాలా, బ్రోకర్ అనుకోకూడదా అంటే మాట్లాడలేదు. మీకు భాషలు పండితుడు లేడరు, అందుకే నోరు పోయిరా వారు. నాలట్టు ఉంటే చితక్కుడి చెవులు మూసేద్దును. నీకు లాంగ్వేజే సరి రాలేదు, బాడీ లాంగ్వేజ్ ఒకటాడు మళ్ళాన పనికి మళ్ళీ సన్నాసులకి. అన్ని కాపీడి పదాలే. నీకంటూ ఒరిజినాలిటీ లేదా? నీకంటూ సొంత భాష లేదా? ఎవడో వాడిన చెత్త భాష నువ్వు వాడతావేంటి కాపీయిస్ట్గా?